100 పానీపూరీలు తినాలి. ఏంటి ఏంటి ఇంత చెమటలు ఏంటి? ఎర్రబడుతున్నాయి, నువ్వు తినగలవు, నువ్వు తింటావు షేర్ ఖాన్. ఏమన్నా చెప్పాలనుకున్నావు వ్యూవర్స్కి? సార్ మీరు ఏం తినగలరు సార్? చెప్పలేం కానీ ఒక 70. సరే 50 పానీపూరీలు తినడం మీ ఫీలింగ్ ఏంటండి? ఆల్రెడీ ఉంటాను దేనికి? బాబాయ్ నీకు ఛాలెంజ్, 100 పానీపూరీలు తినాలి. ట్రై చేస్తాం కాదు, తినలేకపోతే నువ్వు బిల్లు కట్టాలి. 100 పానీపూరీలు ఓకేనా కాదు చెప్పు? పానీపూరిలా తిను, సరేనా? ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో 1 మిగిలిన నువ్వు ఓడినట్టేరా. బాబాయ్ ఇవాళ నేను మా బాబాయ్ పానీపూరి ఛాలెంజ్ చేద్దామని చెప్పి పానీపూరి బండి కాడికి వచ్చేసాం. 100 పానీపూరీలు తినాలన్నమాట. 100 పానీపూరీలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. వీడియో మొత్తం చూడండి బాబాయ్. బాబాయ్ ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్. షురూ 1. సార్ ఎన్ని తిన్నారు సార్ ఇప్పటికి? 2. మూడు. పానీపూరి బండి ఎన్ని సంవత్సరాలు అయితే పెట్టి? 5 years. అది పిచ్చేసేమ్మ. ఇరవై 29, 30. బాబాయ్ ఎలా ఉంది బాబాయ్? ఇప్పుడు వరకు ఏం తిన్నా? 30 పైన. ఇప్పుడు ఇంకేం తినగలవు? ట్రై కాదు 100. 32. నువ్వు 100 తినగలవు. ఓన్లీ 40. కళ్ళు ఎర్రగబడి ఏంటి? కళ్ళు ఎర్రబడుతున్నాయి, నువ్వు తినగలవు, నువ్వు తింటావు షేర్ ఖాన్, నువ్వు తింటావు, నువ్వు తినాలి. 100 కాదు 200 తింటావు, నీకు అంత దమ్ము ఉంది. తమ్ముడు నువ్వైతే ఎంత తినగలవు? 50 తింటావు. తమ్ముడు నువ్వు 10 ఎక్కువ. సార్ మీరు ఎంత తినగలరు సార్?
చెప్పలేం కానీ ఒక 70. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. ఇంకా 10 ఉన్నాయి ఇక్కడ. మాకు తెలుసు, మాకు లెక్క ఉందిలే కానీ నువ్వు తినగలవు. వాటిలో 50 కంప్లీట్ అయింది సార్. వాటిలో 50 కంప్లీట్. సార్ ఈ 2 కూడా కంప్లీట్ చేస్తే 50 అవుతాయి సార్. సరే 50 పానీపూరీలు తిన్న మీ ఫీలింగ్ ఏంటండి? దేనికి? 60 కాదు, 200 కాదు, 200 తింటావు. నీకు సత్తా ఉంది, తింటావు. నీలాంటి ఎంకరేజ్మెంటే కావాలరా ఆయనకు. ఈ ఛాలెంజ్ లో నువ్వే కలవాలి, బిల్లు ఆయన కడతాడు, నువ్వే కడతా. నేను ఛాలెంజ్ ఓడిపోతే నేను కడతాకు రెడీగా ఉన్నా. ఛాలెంజ్ ఓడిపోడు, అది నువ్వు కట్టడానికి ఇప్పుడు వరకు ఈయన 50 తన్నాడు. 50 స్టార్ట్ అయింది అనమాట. 53 హాఫ్ ఉంటాడు, ఇంకా హాఫ్ ఉందనమాట. అంటే మనం ఛాన్సెస్ 50% ఉన్నది. నువ్వు ఎన్ని ప్లేట్లు పానీపూరి తినగలవు? అంటే 10. 2 ప్లేట్లు తినగలవా? ఇంకా అంతగానే ఎక్కువ తినలేవు. నీ డబ్బులతో అయితే ఓకే, వేరే వాళ్ళ డబ్బులతో అయితే తినగలవు. ఇప్పుడు నీ డబ్బులతో 2 ప్లేట్లు తినగలవు, వేరే వాళ్ళ డబ్బులు ఇప్పిస్తే 3 తింటావు. నువ్వు తింటావు మావయ్య, ఇంకా ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ ప్లేస్ ఉంది. వస్తా మళ్ళీ 100 పెట్టాలి. ప్లేట్లో 4 కలిపితే 60. నువ్వు తినకుండా ఎడ చెబుతారండి మీరు? 57. 57 షేర్ఖాన్, 57, 58, 59, 60 కంప్లీట్. తినగలవు మామూలుగా అయితే 20, 30 అంటే ఒక 5-6 ప్లేట్లు, అంతకని ఎక్కువ తినలేవు. ఇప్పుడు దాకా 60 కంప్లీట్ అయినాయి. ఇంకా నెక్స్ట్ రౌండ్ 20 తీసామన్నమాట. అంటే ఇది కూడా తింటే 80. 60 కంప్లీట్ అయినాయి. 62, 63, 64, సార్ 69th 69వ పానీపూరి. 70 కంప్లీట్ అయినాయి. మనకు కనిపించే అన్న వచ్చి ఇప్పుడు దా 70 తిన్నాడా నిజంగానే అని చెప్పి పానీపూరి నన్ను అడుగుతున్నాడు. ఆయన రియాక్షన్ కనుక్కుందాం, ఎలా అన్ని తినగలడు. ఎన్ని పానీపూరి తినగలరు? 20. ఇంకా గట్టిగా అయితే 20. 71. ఓకే, బాగా గుర్తు తెచ్చుకో సార్. మా 100 పూర్తి చేసి మీ చేత బిల్లు కట్టిస్తాను. బాధ బిల్లు కట్టాలంటే బాధ వస్తుందిరా. కావాలంటే ఇంకా 100 ఇప్పించు, మా మామ తింటాడు. ఓకే నేను రెడీ. 75 అయినాయి.
మా మామ తగ్గేదే అయినా ఆడికి పప్పుకి వెళ్ళి పప్పు అనుకుంటే ఇంకా 5 తింటే 80 అవుతాయి. 5 అంటే 80 అవుతుంది సార్. తినకుండా ఎట్ట అవుతాయి? అవి పోటీ పెట్టాడు పానీపూరి ఛాలెంజ్ 100 పానీపూరి 80 అయిపోయినాయి. బాబాయ్ వాళ్ళ వైఫ్ కాల్ చేసింది. వైఫ్ కాల్ చేసి ఎక్కడ ఉన్నామంటే ఇలా పానీపూరి ఛాలెంజ్ పెట్టాడు సాయం చెప్తుంది. ఎక్కుబాడి ఏమి కాదు. కాలే మళ్ళీ సరే మళ్ళీ చెప్తాండి అయితే భయ వేసుకుతాడా పేద్దాలు. ఇప్పుడు దాకా 80 కంప్లీట్ అయింది కదా, ఇవి కూడా తింటే 100 కంప్లీట్ అవుతాయి. అవి పక్కకు తీసాడు అన్నమాట. తక్కువగా కూడా చూసుకో అంతే. 81 82 సార్. అమ్మాయి 83 తింటున్నాడు ప్రకాష్ లాగా. 85 అయిపోయింది సార్. అమ్మయ్యా నేనున్నా మావయ్య, నేనున్నా కావాలి బాత్రూమ్కి పెట్టి తీసుకొస్తాను. సార్ మనీ కట్టడానికి రెడీగా ఉండండి సార్. అయిపోయింది సార్. మా మామయ్య అయిపోయింది సార్. తింటానంటే ఇంకో 100 కూడా రెడీ కడతాను. సరే సార్. 100 కాదు ఇంకా 100 ఇచ్చారే తినేస్తాడు సార్ మా మామయ్య. ఒక్కొక్క పానీపూరి కాదు 100 పానీపూరిని ఒకేసారి మింగేసిన వాడు. దాంతో 90. 91 తింటామ్మా. మీరైతే ఎంత తింటారు సార్? సార్ మీరైతే ఎన్ని పానీపూరీలు తింటారు? 20 తింటారా? 20 అంతకని లేదు. ఇంకా 100 పానీపూరీస్ కంప్లీట్ అవుతుంది. ఇంకొక 8 ఉన్నాయి అనమాట. ఇంకా 7 ఉన్నాయి. 7 పానీపూరిస్తే 100 కంప్లీట్ అవుతుంది. 97 సార్. 97. 2 మాత్రమే తినాలి. షేర్ ఖాన్ 99. 99 సార్. సార్ రెడీలో ఉండండి. బిల్లు కట్టడానికి 100 కంప్లీట్ అవుతున్నాయి. నువ్వు తినగలవు. ఒక్కడి నుంచి అయిపోతుంది. నువ్వు తినగలవు. నీ దాంట్లో సత్తా ఉంది. నీ పొట్ల ఇంకా ఖాళీ ఉంది. నువ్వు తింటావు సార్. నెక్స్ట్ 100. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? 100 కంప్లీట్ అయింది. ఏమన్నా చెప్పాలనుకున్నా వ్యూవర్స్కి? ఏంటి సార్ కూర్చున్నారు? ఏంటి ఇంత చెమటలు ఏంటి? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.